నమస్కారం ఫ్రెండ్స్. నేను చాలా రోజుల తర్వాత లింక్డ్ఇన్లో నా పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెట్టగానే ఫాలోవర్స్ రావటం మొదలైంది. నేను కొన్ని ఏళ్ళు లింక్డ్ఇన్లో నా అభిప్రాయాలు పోస్ట్ రూపంలో తెలియజేస్తే లింక్డ్ఇన్ లాంటి ప్రొఫెషనల్ అంటే జాబ్ సర్చింగ్ పోర్టల్లో నా పోస్ట్ కాపీ చేసి పిక్చర్స్ చేంజ్ చేసి వాళ్ళ పోస్ట్ లాగా పెట్టుకొని వాళ్ళ సర్కిల్లో సర్క్యులేట్ చేసి లైక్స్ కొట్టించుకొని చాలామంది మ్యాగజైన్స్లో నా పోస్ట్ మక్కి టు మక్కి కాపీ చేసి మ్యాగజైన్స్లో కూడా ప్రచురించడం జరిగింది. అంటే ఇది చూసి నేను లింక్డ్ఇన్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అయితే అప్పుడప్పుడు లింక్డ్ఇన్లో బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, సో కాల్డ్, అప్పుడప్పుడు వాళ్ళని గెలకాలని ఒక చిన్న పోస్ట్ లాంటిది పెడుతూ ఉంటాను. చాలామంది మంచి మార్గం వీడియోస్ కూడా చూస్తున్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు, సంతోషకరం. అయితే ఇవాళ మనమందరము ఊహల్లో కూడా ఈ ప్రశ్నలు మనకు ఎవరు వేయకూడదు అనుకున్న సబ్జెక్ట్ నేను చూస్ చేసుకున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ ఎడ్యుకేషన్? What is the difference between right to education and right education? రైట్ టు ఎడ్యుకేషన్ అంటే హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. రైట్ ఎడ్యుకేషన్ అంటే అది రాజ్యాంగం పరిధిలో లేని విషయం. రెండిట్లో రైట్ ఉంది, రెండిట్లో ఎడ్యుకేషన్ ఉంది. దాంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఒక టీఓ, రైట్ టు ఎడ్యుకేషన్కి రైట్ ఎడ్యుకేషన్కి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది. భారతదేశంలో బాగా చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఈ డిస్కషన్ డిబేట్కు రావటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ తమ రైట్ అనుకునే వాళ్ళు, రైట్ ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళు ఇద్దరూ పరస్పరంగా కలిసిమెలిసి ఉండలేరు. నేను చాలా క్రిటికల్ ఇష్యూ రేజ్ చేస్తున్నా. అర్థమైన వాళ్ళు వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో మీకోసం కాదు. ఎవరు ఎడ్యుకేషన్ అంటే ఏమి, ఎడ్యుకేషన్కి వాల్యూ ఇస్తారో వాళ్ళే ఈ వీడియో చూడండి. ఎందుకంటే బహుశా మీకు అర్థం కాకపోతుండొచ్చు అనిపిస్తుంది నాకు. డిఫరెన్స్ బిట్వీన్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ ఎడ్యుకేషన్. జనరలీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేవాళ్ళు ఎవరు అంటే విద్య అందని వాళ్ళు, దశాబ్దాలుగా ఒత్తిడికి లేదా వివక్షకు గురైన వాళ్ళు, లేదా సమాజంలో విద్యకు ప్రాముఖ్యత ఇవ్వని వాళ్ళు, వీళ్ళందరూ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పోరాడుతూ ఉంటారు. అంటే విద్య మా హక్కు,
అని రాజ్యాంగం చెప్పింది గనక అది సాధించాలి గనక సాధిస్తూ ఉంటారు. కానీ మీరు రైట్ ఎడ్యుకేషన్ కోసం ఇది ఒక విచిత్రమైన లైన్. రైట్ ఎడ్యుకేషన్, దీంట్లో డబ్బు పెట్టి ఎడ్యుకేషన్ని కొనేవాళ్ళు మాకు రైట్ ఎడ్యుకేషన్ లభిస్తుంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది రైట్ ఎడ్యుకేషన్ కోసం పాటుపడతారు. కొంతమంది ఎడ్యుకేషన్లో రైట్ ఇష్యూస్, రైట్ థింగ్స్ వెతుకుతూ ఉంటారు, లేదా రైట్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎడ్యుకేషన్ is the most serious subject that is being neglected right now in India. నేను నేషనల్ ఆడియన్స్ కూడా ఒక ఛానల్ తీసుకోవచ్చు, కానీ నా స్వరాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇంకా నేను ఇండియాను అడ్రస్ చేసి చెప్పడంలో అర్థం లేదు. కనుకనే నేను తెలంగాణలో తెలుగులో ఆంధ్ర తెలుగు తెలంగాణ వాళ్లకు నా అభిప్రాయాలు ఇలా చెప్తూ ఉంటాను నా ఛానల్లో. రైట్ టు ఎడ్యుకేషన్ మన హక్కు, ఇది ప్రభుత్వం బాధ్యత. విచిత్రం ఏమంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇది హక్కు, అది ప్రభుత్వం బాధ్యత. మనము కోరుకోవాలి, ప్రభుత్వం ఇవ్వాల్సిందే. డిఫరెన్స్ చూడండి. మనం కోరుకోవాలి, ప్రభుత్వం ఇవ్వాల్సిందే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రైట్, ఆర్ దట్ ఈస్ ద లా. దట్ ఈస్ ద రైట్ ఎ సిటిజన్ హ్యాస్ గాట్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. You cannot deny education to anybody who is seeking and coming to your place to claim the right education. He can claim right education, but will he get the right education? ఒక మనిషి మంచి ఎడ్యుకేషన్ కోరుకోవచ్చు, కానీ ఆయనకు రైట్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా? ఈ హామీ ఎవరివ్వాలి? అందరూ అంటారు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఈ హామీ నెరవేర్చడానికి ఏం చేస్తుంది? మంచి టీచర్స్ని, అంటే ఎడ్యుకేటెడ్ టీచర్స్ని నియమించుకుంటుంది. మంచి కాదు, సారీ, ఎడ్యుకేటెడ్ టీచర్స్ని, ఎడ్యుకేటెడ్ పీపుల్ని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది స్కూళ్ళలో, కాలేజెస్లో టీచ్ చేయడానికి. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్, గమనించండి, ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ టీచ్ చేయడానికి క్వాలిఫైడా? అది చూస్తలేదు. ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసిన ఆయన ఒక 7వ తరగతి అబ్బాయికి రైట్ వేలో అర్థమయ్యేలా టీచ్ చేయగలడా? ఒక ఎంఏ చదివిన లాంగ్వేజ్ టీచర్ ఒక 3వ క్లాస్ అబ్బాయికి ఆ స్టేజ్కి దిగి టీచ్ చేయగలదా? ఇది ప్రభుత్వం ఆలోచించటలేదు. ఎంట్రన్స్ పెట్టి డిఎస్సీలు, బిఎస్సీలు అవేమేమి ఉంటాయో పెట్టి అదొక ప్రోగ్రామ్ లాగా పెట్టి దానికి క్వాలిఫికేషను, ఎగ్జాము పాస్ అయ్యి ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేసి, అంటే మన భారతదేశంలో సిచ్యువేషన్ ఏముందంటే చదువుకుంటే ఉద్యోగం కోసం వెయిట్ చేయాలి. నేను చెప్తున్న మాటలు చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ అందరూ గమనించాలి. ఈ వీడియో చేతనైతే షేర్ చేయండి. మీరు చేయరు, ఎందుకంటే చాలా క్రిటికల్ సబ్జెక్ట్ కదా, మీరు చేయరు, కానీ చేస్తే మంచిది. ఇండియాలో చదువుకుంటే ఉద్యోగం కోసం వెయిట్ చేయాలి, చదువుకోని వారికి ఉద్యోగం వెయిట్ చేస్తూ ఉంటుంది.
కరెక్టే. ఈ దేశంలో చదువుకున్న వారికి ఉద్యోగం కోసం వేటాడాలి, వెతకాలి. కానీ చదువు లేనోనికి ఉద్యోగం అంటే ఎతుక్కుంటూ వస్తుంది. ఇదొక విచిత్రమైన థింగ్. కానీ అందరికీ ఎడ్యుకేషన్ కావాలి. ఎందుకు? 140 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో మీరు చేస్తున్న వృత్తులు, మీరు చేస్తున్న జాబ్స్లో మీ ఎడ్యుకేషన్ ఎంత తోడ్పడుతుంది? నేను ఒక చిన్న ఉదాహరణ అంటే మనం తీసుకుంటే 80 నుంచి 85% జాబ్స్లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ కొద్దిగా ఇంగ్లీష్లో రాయడం వస్తే మీరు క్వాలిఫైడ్. అంటే ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉన్న అకౌంటెన్సీ, కొన్ని ఇంజనీరింగ్ జాబ్స్ తప్ప మిగతా జాబ్స్కి అంతా ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ A to Z. ఇంగ్లీష్ కొద్దిగా వస్తే బెటర్, రావాలని లేదు, వస్తే బెటర్. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ కోసం ప్రతి ఒక్కరూ పోటీ పడి ఎడ్యుకేషన్ సంపాదించి దాదాపు 21 ఏట వరకు 21 ఇయర్స్ వచ్చే వరకు ప్రభుత్వంతో పోరాడి ఎంట్రన్స్లు రాసి మినిమం క్వాలిఫికేషన్తో సర్టిఫికెట్లు పొంది జాబ్స్ దొరకక తమ ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేస్తూ ఆ రైట్ జాబ్ రాక ఏదో ఒక జాబ్ చూసుకొని సెటిల్ కావాల్సిన పరిస్థితి భారతదేశంలో చాలా కామన్గా తయారైంది. దీనికి కారణం ఏమి? మనం ఆలోచిస్తే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే పాలసీ భారతదేశానికి శాపంగా మారింది. ప్రాక్టికలీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈజ్ ఏ ఇన్సల్ట్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈజ్ ఇన్సల్ట్ టు ఎడ్యుకేషన్. ఒక గవర్నమెంట్ స్వీపర్ పోస్టుకు ఎంటెక్, ఎంబీఏ, బీటెక్, ఐఏఎస్ అటెంప్ట్ చేసి రాని వాళ్ళు కూడా ఒక స్వీపర్ పోస్ట్ కోసం పోటీ పడే సిచ్యువేషన్ వచ్చింది. ఎంఏ, ఎంటెక్, బీటెక్, ఐఏఎస్ కోసం ప్రిపరేషన్ అయ్యేవాడు ఒక స్వీపర్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నాడు అంటే ఆ లెవెల్కి పోయినాక ఎడ్యుకేషన్ వ్యర్థము అని తెలుసుకుంటున్నారు. అంటే ఎంటెక్, బీటెక్ చేసినాక ఒక స్వీపర్ జాబ్ కోసం పోటీ పడుతున్నారంటే నేను ఇన్నేళ్ళు స్ట్రగుల్ చేసి ఎంట్రన్స్లు రాసి పాస్ అయ్యి సర్టిఫికెట్ పొందితే ఆ సర్టిఫికెట్ నాకు ఒక స్వీపర్ జాబ్ కూడా ఎలిజిబుల్ కానిస్తలేదు అని ఆ లెవెల్కి వచ్చినాక గమనిస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఎడ్యుకేషన్ అనే ప్రాపర్ డెఫినేషన్ తెలియకుండా అందరూ ఎడ్యుకేట్ కావాలి. నేను ఎప్పుడు చెప్పినా వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఈజ్ ఎబిలిటీ టు రేజ్ క్వశ్చన్స్ లాజికలీ. అంటే అన్సాల్వ్డ్ మ్యాటర్స్ని అజెండా లాగా చేసుకొని దానిపై డిస్కస్ చేయగల సత్తా అంటేనే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్, సర్టిఫికెట్, జాబ్స్ కాదు. మీకు బోధించబడ్డ సబ్జెక్టుని బేస్ చేసుకొని కొత్త ప్రశ్నలు లేవనెత్తే సత్తా ఉన్న వాళ్ళే ట్రూ ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళు. ఈ లెవెల్ ఎడ్యుకేషన్ ఎంతమందికి దొరుకుతుంది? అంటే బోధించబడి బోధించిన సబ్జెక్టులో కొత్త ప్రశ్నలు వేయగల సత్తా ఎంతమందిలో ఉంది? నేను క్వశ్చన్స్ చాలా పవర్ఫుల్ క్వశ్చన్స్ వేస్తున్నా. టు గవర్నమెంట్స్, టు ప్రైవేట్
ఇండివిజువల్స్, టీచర్స్, కంపెనీస్, ఎంతమందికి ఉంది? మనము ఎడ్యుకేషన్ ఎవరు కొంటున్నారు మనం గమనించాలి. 140 కోట్ల ప్లస్ పాపులేషన్ ఉన్న దేశంలో బడుగు బలహీన వర్గాలు అని మనం ఎవరు కేటగిరీ చేస్తున్నామో, ఈ ఫార్వర్డ్ కాస్ట్ పాపులేషన్ అండ్ సో కాల్డ్ రిచ్ పాపులేషన్, ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అనుకుంటున్నాము, వీళ్ళలో ఎంతమంది ఎడ్యుకేషన్ని కొంటున్నారు? అసలు ఎడ్యుకేషన్ కొనే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఫస్ట్ మనం అది అక్నాలెడ్జ్ చేద్దాం. మనం అనుకున్న పట్టా కోసం పోటీ పడలేక కొంటున్నాం. మనం ఆశపడే పట్టా కోసం క్వాలిఫై గాక ఆ ఎడ్యుకేషన్ని కొంటున్నాం. దౌర్భాగ్యపు స్థితి ఏమంటే, ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఫార్వర్డ్ కాస్ట్ పీపుల్ ఎడ్యుకేషన్ని కొంటలేరు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ ఎవరు బడుగు బలహీన వర్గాలు రేషన్ కార్డులు ఉన్నాయో, ఎవరికి ప్రభుత్వ సబ్సిడీలు అందుతున్నాయో, వాళ్ళు పోటీ పడుతున్నారు ఎడ్యుకేషన్ని కొనడానికి. మా బాబుకు 35-40 వేల ఫీజు ఉంటే, మంచి మార్క్స్ వస్తే నేను పోయి మాట్లాడి ఆ ఫీజుని 15,000కు కుదిర్చాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా బాబుకు 98.5 వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ కోసం నేను పోయి నెగోషియేట్ చేసి 15,000కి వాళ్ళు సెకండ్ ఇయర్ ఫుల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నా ముందు నా తర్వాత వచ్చిన పేరెంట్స్ 40,000 to 45,000 ఫీజు ఈజీగా కట్టడానికి రెడీ అయిపోయారు. నేను నెగోషియేట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో బోత్ మనం ముందర కూర్చొని ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చి 15,000 ఫీజ్ పర్ ఇయర్కి కాంప్రమైజ్ అయితే, నా ముందు నా తర్వాత వచ్చిన పేరెంట్స్ ఈజీగా 45,000 విత్ హాస్టల్ 75,000 to 80,000 పర్ ఇయర్ అంటే 6 months. 6 months జనవరి తర్వాత ఇంకేం ఎడ్యుకేషన్ ఉండదు, అయిపోయి ఎగ్జామ్ మోడ్లో వెళ్ళిపోతారు. 6 నెలల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు 75,000 చెల్లించడానికి రెడీగా ఉన్నారు. డే స్కాలర్స్ ఆర్ పేయింగ్ 40,000 వితౌట్ బ్లింకింగ్, అంటే ఇట్లా కళ్ళు కొట్టకుండా 40,000 కట్టేస్తున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏం తెలియదు, అక్కడ ఏం చెప్తారో తెలియదు, క్వాలిఫైడ్ లెక్చరర్స్ టీచర్స్ ఉన్నారో తెలియదు. కొంతమంది పేరెంట్స్కి అక్కడ కూర్చున్న వాళ్ళకు, మీ బాబుకు లాంగ్ టర్మ్ ఏం దేనికి వస్తున్నారంటే ఐటీఐ అంట సార్, ఐటీఐలా ఆల్ ఇండియా లెవెల్లో పోటీ ఉంటుందట ఐటీఐ, ఏదో జీ అంట సార్, జీ కోచింగ్ ఇస్తారట, జేఈగా నీట్ కాదు, జీ కోచింగ్ ఇస్తారట, ఐటీఐ అట, అంత వాళ్ళు చూసుకుంటా అన్నారు సార్. మళ్ళీ ఇంతమందిలో ర్యాంక్ వస్తుందా అంటే, మేము ఇప్పిస్తాం ర్యాంక్ నీకు ఎందుకు అంట, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పిస్తాం అన్నారు సార్. మీ బాబుకి ఏం రాకపోయినా మేము ఎట్లనో అట్లా చేపిస్తాం అని చెప్పాను సార్. అంటే నా ముందర నా వెనక కూర్చున్న పేరెంట్స్ డిస్కషన్ ఇట్లుంది. మీ బాబుకి ఏం చదివిస్తారు సార్? ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం ముగిస్తున్నాను అన్నాను. అదేం సార్, ఇంజనీరింగ్ చెప్పారా లేదా డాక్టర్ చెప్పాలనుకుంటున్నా మీ బాబున? రెండు నాకు హోప్స్ లేవు.
మళ్ళీ ఎట్లా సార్ బాబు భవిష్యత్ ఎట్లా అని అడిగాను. ఏమో నేను కూడా ఆలోచించాలి, ఇంకా ఆలోచిస్తా. అదేం సార్ ముందే ఆలోచించుకోవాలి, మా బాబును ఐటీఐ లేస్తా అని ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉంటుందట సార్, ₹1,00,000 ఖర్చు అవుతాయన్నా వేసొచ్చా సార్. ఒక ఆటో డ్రైవర్ వచ్చిండు పేరెంట్, ఆయన వాళ్ళ పాపను 3,00,000 లాంగ్ టర్మ్ కోచింగ్, 3 lakhs పర్ ఇయర్, ఆటో డ్రైవర్. ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఆటో నడిపిస్తున్నాడు సిటీలో ఊరు నుంచి వచ్చి. 3 lakhs పర్ ఇయర్ లాంగ్ టర్మ్ ఐఐటి కోచింగ్లో వేసేసాం. 3 lakhs పర్ ఇయర్ మీన్స్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్ 6 lakhs ఆన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఆటో నడిపిస్తున్న వ్యక్తి 3 lakhs లాంగ్ టర్మ్ కోచింగ్, బ్లైండ్. 3 lakhs ఈజ్ నాట్ నెగోషియేటింగ్, ఈజ్ జస్ట్ పేయింగ్. రెసిడెన్షియల్ కోచింగ్ 3 lakhs, ఈజ్ నాట్ బ్లింకింగ్ హిజ్ ఐలిడ్, ఈజ్ జస్ట్ పేయింగ్ ఇట్. ఆయనకు ఐటీఐకి ఐఐటికి డిఫరెన్స్ తెలియదు. ఐఫోన్ ఇప్పిస్తున్నారు, ఇంకేదో ప్లస్ ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్స్ ఇప్పిస్తున్నారు. పిల్లల చేతిలో 30,000 ఫోన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం ఇవాళ ఫోన్లు కావాలి సార్. లేటెస్ట్ ఫోన్ లేకపోతే పిల్లలు చక్కగా చదువుతలేరు. సో 30,000 40,000 స్పెండ్ చేసి ఫోన్స్ ఇప్పిస్తున్నారు. మా బాబు ఇప్పటివరకు ఫోన్ ముఖం చూడలే, సొంత నంబర్ లేదు. వాట్సాప్లో మెసేజ్ వస్తే కాలేజ్ నుంచి చదువుకుంటాడు నా దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో, జస్ట్ వాట్సాప్ చూడడానికి. లేదా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా పిల్లలతో హోంవర్క్ ఉంటే షేర్ చేసుకుంటాడు. అంటే నా సెల్ ఫోన్ యూజ్ చేసుకొని, హౌస్ హోల్డ్ సెల్ ఫోన్, ఇండివిజువల్ సెల్ ఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్ కాదు. పాకెట్ మనీ ఇవ్వను. నేను చెప్పిన 20 రూపీస్ ఇస్తే అది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 20 రూపీస్ అట్లే ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే మా బాబు మనిషి కాదా? నాకు వాడిపై కోరికలు లేవా? వాడు ఇట్లా కావాలి అట్లా కావాలి. వై ఐఎమ్ నాట్ స్పెండింగ్? దట్ ఈస్ నాట్ ఫీజిబుల్ రైట్ నౌ అని ఆలోచిస్తే, ఎడ్యుకేషన్ అయిన తర్వాత మనము దాని సారం ఏమన్నా అనుభవిస్తున్నామా? రైట్ టు ఎడ్యుకేషన్ క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. Right education can be bought in open market. Both are possible. But after educating ourselves, are we able to sell our skills to the actual people who are giving employment to ourselves or our kids? There is no guarantee. Most of them are not impressed by the college degrees that people have obtained by hook or crook. By simply looking at their caste, they are using filters, using caste to give jobs to people. Then what is the right meaning of right to education? Right education, getting a degree from a famous college, famous university. When private companies are screening people based on their castes. Why? Because reservation is paying
is playing a spoil sport. A person is getting the same degree with 95% score, and the second person is getting the same degree with 45% score. And there is a filter. They are using a filter. You can claim right to education, and you can buy right education, but you cannot buy a right job. Of course, you can bribe in some places in software institutions. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లో రైట్ వేలో బ్యాక్ డోర్లో పోతారు. హెచ్ఆర్కి డబ్బులు ఇచ్చి బెంచ్ల మీద కూర్చున్నట్టు ఉన్నారు. జస్ట్ టు సిట్ అండ్ బెంచ్ దే ఆర్ పేయింగ్ టు హెచ్ఆర్. Then where is the right education and right to education? Where is the right? What education does to you is most important than what you are doing to your education. With your education, మీరు ఎడ్యుకేషన్తో ఏం చేస్తున్నారు కన్నా ఎడ్యుకేషన్ మీతో ఏం చేస్తున్నది. ప్రాక్టికలీ ఎడ్యుకేషన్ మీ అందరినీ యూజ్ చేసుకుంటుంది. People are getting qualified. People are buying qualification. People are extracting qualification from the government. But after that process, where are the guarantees? There is no guarantee at all. You are on your own. ఒక స్టేజ్ వచ్చినాక గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది. జాబ్ మేము ఇప్పించలేము, పీజీ వరకు హెల్ప్ చేయగలం. బట్ పీజీ మీకు తోడ్పడుతుందా లేదా మేము చెప్పలేము. మరి ఎంతమంది ఎడ్యుకేట్ అవుతుండ్రో వాళ్ళకి అంత గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా? లేవు. సో ఈ పీపుల్ హు హావ్ నాట్ గాట్ గవర్నమెంట్ జాబ్స్ will face discrimination in private institutions because they are profit making companies. They are not institutions, they are profit making companies. Ultimately they have to make profits. You have to be productive to get your salary. In government that is not the case. Once you are taken into the institution, you can make mockery of your job, but still take your salary. But that is not the case in private institutions, private companies. They have to extract most of your skills to pay you salaries. If you lack skills, if you feels that you are falling behind, example A, artificial intelligence, you have not acquired skills to survive like AI, you are bound to lose your job. And company is not the culprit. Right to education and right education. Along with right education, upgrading your skills. Who is responsible for upgradation? Yourself. Nobody will take responsibility for upgrading your skills, right? So where are we going? What is the right thing to do in India? First right thing is there should be some barricades for people to cross. People who are not able to pass 10th grade should stop education from up to 10th grade. They should not be pushed to pursue 10+2 or degree or PG courses. There should be no assistance. People who are capable of continuing the education or qualified or interested should go to 10+2 education, degree or PG. Government should deny education after 10th. 10th is a honeymoon time. After 10th, there will be no assistance. There will be no assistance and there will be assistance, but to the qualified candidates.
not to the candidates who are just qualifying for 40-45%. Irrespective of his caste, his last thing should be 65 to 70% he should score to get ahead in education field. Apart from this, government should focus on quality of candidates who are teaching to the people who are supposed to get into the market. Don't look at the qualification of the teacher. Look for the ability in a teacher to teach people in which the way they understand the subject. Teacher should be qualified to teach. What we are looking at is qualification to teach, not she should be qualified to teach. Art of teaching is completely different from your qualification. You can educate yourself, but the responsibility will become double if you have to teach to somebody else. Asset of a teacher is the way he explains to his people, the way he likes, that people likes, or a student wants, what student can understand. The understanding, the perceiving ability of a student is different in according to his own standards. There are 50 candidates in a class, and each one has his own ability to understand a subject. The problem with teachers is at least she should be able, or he should be able to cater to basic needs of education in a class. A universal language that every student can understand. A universal mantra which can be taught to people so that they can take their education forward. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా తయారైంది, బట్ ఎవ్రీబడి డోంట్ వాంట్ టు డిస్కస్ ఇట్. ఎందుకంటే చాలా మంది కొంటున్నారు. మా బాబుకు సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ థింగ్ అంతా 15,000, అదే వేరే వాళ్లకు 40,000, 45,000. ఆ పేరెంట్కి ఐటీఐకి ఐఐటికి డిఫరెన్స్ తెలియదు. జీ అట సార్, జీ. నెట్ పరీక్ష, నెట్ పరీక్ష. ఐఐటి రాకపోతే ఏం చేస్తారు సార్ అంటే డిఎస్సి రాస్తాడు. అంటే ఐఐటి క్వాలిఫై కాకపోతే డిఎస్సి రాసుకుంటారట. ఏమది అంటే సబ్జెక్ట్ ఏది చదవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, టైము, ఎనర్జీ, మనీ అనేది అసలు ద ల్యాక్. ఈ సొసైటీలో ల్యాక్ అయ్యేది కొరవడింది ఏమంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి తెలియదు. ఎవరి దగ్గర జేబులో అనా పైసా ఉండదు అనుకుంటాము. ఒక ఆటో డ్రైవర్ 3 lakh లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు. 3 lakhs ఆటో డ్రైవర్. నాలాంటి వాడు నెగోషియేట్ చేస్తున్నాడు. నేను రాంగా, ఆయన రాంగా? దయచేసి రాబోయే సంవత్సరంలో ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ బర్డన్. ఎంబీఏ చేసినవాడు స్విగ్గీ జొమాటో నడిపిస్తున్నాడు. స్విగ్గీ జొమాటో నడిపేయడానికి 7th class పాస్ అయ్యి మేజర్ ఉంటే చాలు. బైక్ రైడింగ్ కోసం 18 years కావాలి కనుక 18 years ఉండి 7th class పాస్ అయినా స్విగ్గీ జొమాటోలో జాబ్ చెప్తారు. ఆయన ఎంబీఏ చేశాడు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా
ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా పార్ట్ టైంగా స్విగ్గీ జొమాటో నడుపుతున్నారు. అంటే దీనికి స్కిల్ అప్గ్రేడేషన్ కావాలా? ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు కాక్రోచ్ పార్టీలు వచ్చి ధర్నా చేస్తున్నాయంటే ఏ ధైర్యంతో చేస్తున్నాయి? బికాస్ రైట్ టు ఎడ్యుకేషన్ హ్యాస్ పొల్యూటెడ్ ద ఎన్వైరన్మెంట్. ప్రతి ఒక్కడు క్వాలిఫైడే. మరి ఓవరాల్గా వైభా అడిగితే ఒకరికి ఒక క్వశ్చన్కి జాబ్ వేయడానికి రాదు. ఎంబీఏ చేసే బిల్లకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్వశ్చన్ సిఈసిలో డిఫైన్ ఎకనామిక్స్ అంటే తెలియదు. ఎంబీఏ ఇంటర్లో ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఎకనామిక్స్. వీళ్ళు ఏం చేస్తారు ఎంబీఏ చేసి? మనం అందరం ఆలోచించాలి. ఈ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఇది కాంప్రమైజ్ కాని పాపులేషన్, సోయి లేని పాపులేషన్, తమ స్థాయి తెలుసుకోలేని ఎడ్యుకేటెడ్ పాపులేషన్. వీళ్ళే ఇవాళ కాక్రోచ్ లాగా మారి ప్రభుత్వంపై నిందేసి నిన్ను కన్నోళ్ళని ప్రశ్నించు. ఫస్ట్ స్థాయి లేకున్నా డజన్ల కొద్దీ ఎందుకు అంటున్నారని ప్రశ్నించండి. తర్వాత ప్రభుత్వాన్ని ఎడ్యుకేషన్ కోసము జాబ్స్ కోసం ప్రశ్నించే హక్కు మీకుంది. మొదట ప్రశ్నించవలసింది తల్లిదండ్రులు. క్లైమేట్ ఇట్లా బాగాలేనప్పుడు నన్ను ఎందుకు అన్నారు? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ముందు పేరెంట్స్ అడగండి, సిచ్యువేషన్ ఇంత బ్యాడ్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు కన్నావు? సరే, మరి ప్రభుత్వంపై ఎందుకు వదిలేసాం? కనడం నీ ధర్మమా? పెంచడం ప్రభుత్వం ధర్మమా? మేమెందుకు కాక్రోచ్ లాగా మారాల్సి వచ్చింది? ఈ సోకాల్డ్ కాక్రోచ్ మూమెంట్ ఉంది కదా, నేను క్వశ్చన్ వేస్తా. మీ కాక్రోచ్లై మొదట అడగవలసిన ప్రశ్న ఏమంటే మీ తల్లిదండ్రులను అడగండి. ఇంత చిల్లర గలీజ్ ఎన్వైర్న్మెంట్లో జాబ్స్ దొరుకుతలేవు తెలిసి డజన్ల కొద్ది జనాలను కానీ ప్రభుత్వంపై పడేస్తే ప్రభుత్వం ఏం చేయగలదు? ఈ కాక్రోచెస్ ముందు మిమ్మల్ని మీరు అడగండి, మీ ఆత్మను అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి, తర్వాత ప్రభుత్వాలను బ్లేమ్ చేయండి. అర్థమైందా? మేము ఎడ్యుకేటెడ్, మాకు జాబ్ కావాలంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇమీడియట్గా జాబ్ దొరుకుతుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్కి మీ ఈగో వల్ల జాబ్స్ దొరుకుతలేవు. ఇది నిజం. 140 crores ప్లస్ పాపులేషన్ పోటీ ఉన్న దేశంలో మీరు మీ ఎడ్యుకేషన్ 45% గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యి నాకు టాప్ లెవెల్ జాబ్స్ కావాలంటే ఎవడిస్తాడు? అంటే ఈ కాక్రోచ్ మూమెంట్ ఇదంతా చూస్తుంటే మీకు అంతా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఏ కన్ఫ్యూజన్ వద్దు. ఫస్ట్ అడగవలసిన ప్రశ్న మీ తల్లిదండ్రులకు. ప్రభుత్వం వల్ల మీరు సఫర్ అవుతలేరండి. ప్రభుత్వం వల్ల మీరు సఫర్ అవుతలేరు. మీరు గమనించండి, కాక్రోచెస్ గమనించండి. మీ తల్లిదండ్రి కామం వల్ల మీరు సఫర్ అవుతున్నారు. తెలిసి తెలవక కని ఆ కన్న పిల్లలు ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అని చెప్పే సిగ్గులేని పేరెంట్స్ని అడగండి. మీరు కనే దమ్మున్నప్పుడు పెంచే దమ్ము ఉండాలి కదా. పెంచడం అంటే తిండి పెట్టడం కాదు. నీకు ఒక టాప్ లెవెల్ పర్సన్ తయారు చేయాలంటే నీ దగ్గర ఎంత సత్తా ఉండాలి? పేరెంట్స్ సత్తా ఉండాలి. నా బాబుని నేను ఐఏఎస్ చేయాలనుకుంటున్నా, ఐపీఎస్ చేయాలనుకుంటున్నా, డాక్టర్ చేయాలనుకుంటున్నా అంటే అక్కడ నీ కాలేజ్ ఉండాలి, నీ సీట్లు ఉండాలి, అంత ఫెసిలిటీ ఉండాలి, నీ దగ్గర అంత దమ్ము ఉండాలి, నీ బాబుకి అంత క్వాలిఫికేషన్ ఉండాలి, అంత స్కిల్ ఉండాలి. ఏవి లేవు కదా. నీ దగ్గర లేమిని తీసుకుపోయి ప్రభుత్వాల మీద ఎందుకు వేయాలి? ఈ ప్రశ్న వేయడానికి ఎవరు ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే ఓట్లు కావాలి వీళ్ళే.
మెజారిటీ వీళ్ళే ఉన్నారు. వీళ్ళ ఓట్లు కావాలి కనుక ప్రభుత్వాలు కూడా నోరు మూసుకొని వస్తున్నాయి. దయచేసి మీరందరూ గమనించాలి, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. అంటే మీ దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ లేకున్నా స్కిల్ ఉంటే రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పోండి. రైట్ ఎడ్యుకేషన్ కూడా మీ దగ్గర డబ్బు ఉంది కదా అని రైట్ ఎడ్యుకేషన్ కొనే వరకే మీ పవర్ అంతా. కొన్నాక వాళ్ళు దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలరు, చేస్తారా లేదా అనేది ఒక ఇండివిజువల్ స్కిల్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ కూడా డేంజరస్, రైట్ ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్లీ డేంజరస్. ఒక్కసారి ఈ పాయింట్ మీద మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం.